ఇక వరంగల్లో రేపు బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు జరగనుండడంతో అధికార పార్టీకి వణుకు మొదలైంది. నగరంలో గులాబీ పార్టీ స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు చూసి కాంగ్రెస్ నాయకులకు కళ్లు మండుతున్నాయి. గులాబీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక దుర్మార్గాలకు తెగబడుతున్నారు. వరంగల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్లెక్సీలను దుండగులు చించేశారు. పలు చోట్ల కేటీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ ఫ్లెక్సీలను తొలగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేదికగా రైతు సదస్సు కొరకు మా బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల తారక రామారావు గారు వరంగల్కు చేస్తున్న సందర్భంగా మేము మా యొక్క ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరం కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిసి మేమందరం కేటీఆర్కు స్వాగత తోరణాలు కడుతున్న సందర్భంలో కట్టినాం. ఆల్రెడీ ఫ్లెక్సీలు ఆయనకు వెల్కమ్ చెప్పడానికి ఇవన్నీ మేము కడితే ఈ రోజున కక్షపూరితంగా ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు డిజాస్టర్ అనే మున్సిపాలిటీ వచ్చి ఆ తోరణాలను, ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ఈ రోజున మున్సిపాలిటీ కమిషనర్ గారిని కలవడానికి వరకు వెళ్ళాము. మున్సిపల్ అధికారులు లేరు, మున్సిపల్ కమిషనర్ లేదు, నగర మేయర్ గారు లేరు. వీటి పూర్తి బాధ్యత నగర మేయర్ గుండు సుధారాన్ని వహించాలి, నాయని రాజేందర్ ఎమ్మెల్యే గారు వహించాలి. ఎందుకు ఇంత బీఆర్ఎస్ అంటే భయం, అంత వణుకు.